హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నోవేల ముచ్చట్లు. ఈరోజు ఒక క్విక్గా, హెల్దీగా అండ్ ఈజీగా అయిపోయే ఒక సాలెడ్ చూపించేస్తున్నాను, చూసేయండి. దానికోసం ముందు ఒక క్యూకుంబర్ తీసుకుని దాన్ని పీల్ చేసుకుని ఇలా మొత్తం గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 1/4 ఆఫ్ గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా తీసుకుని చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక స్మాల్ ఆనియన్ తీసుకుని చాప్ చేసుకోవాలండి. ఒక 3 లీవ్స్ ఆఫ్ లెటస్ తీసుకున్నాను. ఒకవేళ లెటస్ అవైలబుల్గా లేకపోతే ఒక క్యాబేజ్ కూడా తీసుకోవచ్చు. అది కూడా స్మాల్గా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్సింగ్ కోసము ముందే సోక్ చేసి పెట్టుకున్న ఒక 3 క్యాష్యూస్ మన మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇంకా ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, కొద్దిగా ఆరిగానో, కొద్దిగా వైట్ పెప్పర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, సాల్ట్, అంతే. మిక్స్ పెట్టేసుకోవడమే. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుని కొద్దిగా కారము అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ని స్క్రాంబుల్ చేస్తున్నాను. క్రాక్ చేసి దగ్గరగా కొంచెం బిగ్ పీసెస్ అయ్యే వరకు చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ క్విక్ సాలెడ్ అండి, సోయా బీన్స్తో అనమాట. ముందుగా సోయా బీన్స్ తీసుకుని అవి సోక్ చేసుకుని నైట్ అంతా ఒక 2 విజిల్స్ వేయించుకోవాలి. కనుక హెల్దీగా, హై ప్రోటీన్ అండ్ సూపర్ ఫీలింగ్ సాలెడ్ కావాలంటే ట్రై దిస్ సోయాబీన్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్. టేస్టీ అండ్ హెల్దీ కూడా. అండ్ జస్ట్ 340 కిలో క్యాలరీస్ అండ్ 29 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో డిన్నర్గా, లంచ్గా ఆర్ ఈవెన్ పోస్ట్ వర్కౌట్ మీల్గా తీసుకోవచ్చు. ఎన్నో మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సో నచ్చితే కనుక ట్రై చేసేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ ఎన్నో కావాలంటే మీరు మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.